శివుడు తన భక్తుణ్ణి ఎందుకు మోసం చేశాడో మీకు తెలుసా? ఒకసారి శివపార్వతులు కైలాసానికి వెళ్తూ ఉండగా దారిలో త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అయితే అదే ప్రదేశంలో శివభక్తుడైన కల్లు కుమారుడు ఉంటాడు. అతను శివపార్వతులను చూసి శివుడి దగ్గరకు వచ్చి, పరమేశ్వర, నన్ను కూడా మీతో పాటు కైలాసానికి తీసుకొని వెళ్ళండి అని అడుగుతాడు. కానీ కైలాసంలో సామాన్యుడు నివసించడానికి వీలు కాదు కాబట్టి ఆ విషయం తన భక్తుడైన కళ్ళకుమారుడికి నేరుగా చెప్పలేక, రేపు తెల్లవారుజాము వరకు మేమిక్కడే ఉంటాము. నువ్వుగాని రేపు ఉదయంలోపు ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మీద 1,000,000 విగ్రహాలను చెక్కగలిగితే నిన్ను కూడా మాతో పాటు తీసుకొని వెళ్తాము. ఒకవేళ చెక్కలేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాము అని చెప్తాడు. దానికి కళ్ళకుమారుడు అంగీకరించి వెంటనే విగ్రహాలను చెక్కడం మొదలు పెడతాడు. కళ్ళకుమారుడి నైపుణ్యం చూసిన శివుడు పక్కనే ఉన్న కాకిని పిలిచి, రేపు తెల్లవారేలోపు కోడిలాగా కూయమని చెప్తాడు. కళ్ళకుమారుడు చాలా వేగంగా విగ్రహాలను చెక్కుతూ ఉండగా కాకి కోడిలాగా కూస్తుంది. దాంతో కళ్ళకుమారుడు అప్పుడే తెల్లవారిపోయింది అని మోసపోయి నిరాశ చెంది తన పనిని ఆపేస్తాడు. అప్పుడు శివుడు వచ్చి ఆ విగ్రహాలను లెక్కపెట్టి చూడగా 1,000,000 విగ్రహాలకు ఒకే ఒక్క విగ్రహం తక్కువగా ఉంటుంది. ఆ విగ్రహాలు త్రిపురలో ఉన్న ఉనకోటి అనే ప్రదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.